అతి తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్స్ లో శ్రీలీల ఎక్కువ మార్కులే కొట్టేసింది. పెళ్లి సందడి చిత్రంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా పరిచయమైన ఈ అమ్మడు వచ్చిన ప్రతి సినిమాలు ఒప్పేసుకొని ప్రతి సినిమాలోనూ తనే అన్నట్టుగా అయి కూర్చుంది. 2017లో సప్తగిరితో పాటు మొట్టమొదట తెలుగులో చిత్రాంగద సినిమాతో వచ్చిన పెళ్లి సందడి చిత్రమే లీలాకు తెలుగులో బ్రేక్ ఇచ్చింది. ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయిపోయి శ్రీలీల కంటికి బాగా కనిపించిన ముద్దుగుమ్మ కావడం మరో ముఖ్యమైన కారణం. బెంగళూరులో సెటిల్ అయి తెలుగు ఫ్యామిలీకి చెందిన శ్రీలీల కన్నడలో కూడా రెగ్యులర్గా సినిమాలు చేయడం, పక్కనే తెలుగులో చేయడంతో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. 2022లో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ కాంబోలో పీపుల్స్ మీడియా బ్యానర్ మీద రూపొందించిన ధమాకా సినిమా పెద్ద హిట్ అయి 100 crore క్లబ్లోకి చేరడంతో శ్రీలీల పేరు మారుమ్రోగిపోయింది. ఇంకేం సక్సెస్ సెంటిమెంట్తో కూడా కలిసి రావడంతో ఆమె హవాకి తిరుగు లేకుండా పోయింది. క్రమంలో వచ్చిన తర్వాతి 2 సినిమాలు ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మెన్ రెండిటికి 2 దొందే ఫ్లాప్స్ కావడంతో శ్రీలీల పూర్తిగా ట్రేడ్లో వీక్ అయిపోయింది. శ్రీలీలని పెట్టుకోవాలా వద్దా అనే చర్చలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయకూడదనే నిర్ణయానికి శ్రీ కూడా వచ్చేసింది. గుంటూరు కారం కలెక్షన్ల పరంగా రికార్డుగానే నిలబడ్డా ఎందుకో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాకి రావాల్సినంత స్టేటస్ నైతే సాధించుకోలేకపోయింది. ఈ పరుగులో శ్రీలీల ఎంత బిజీ అయిపోయిందంటే ఆదికేశవ్ ప్రమోషన్లకి శ్రీలీల రావాలంటే గుంటూరు కారం షూటింగ్ ఆపుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పట్టమని తెలుగులో 10 సినిమాలు కూడా చేయని కొత్త హీరోయిన్ శ్రీలీలకి అనుకొని మార్కెట్ రావడం, అంతలోనే వరుస ఫ్లాపులతో పడిపోవడం, ఢీలా పడిపోయింది పాపం శ్రీలీల. ఇందులో ఆమె డాన్సింగ్ ఎబిలిటీ మీద డిమాండ్ పెరిగి ఆమెను ఐటమ్ సాంగ్స్కి చేయమని రిక్వెస్ట్లు పెరిగిపోయాయి. ఒక పక్కన కెరియర్ ఏమైపోతుందోననే గందరగోళంలో ఉన్న ఈ శ్రీలీల ఐటమ్ సాంగ్స్ అంటే భయం పట్టుకుంది. ఇంకా అలాగే స్టాంప్ పడిపోతుందేమోనన్న భయంతో చస్తే ఐటమ్ సాంగ్స్ చేయనని తెగేసి చెప్పేసింది. మరోపక్క ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువు కూడా శ్రీలీలకి పెద్ద ఛాలెంజ్లా మారింది. వస్తే గీస్తే మంచి సినిమాలు చేద్దాం, లేకపోతే ఇంట్లోనే కూర్చుందాం అనే మైండ్ సెట్కి వచ్చేసింది. ఐటమ్ సాంగ్స్కి నో మీద నో చెబుతుంది ఈ శ్రీలీల. మళ్ళీ హిట్ పడే వరకు ఈ అమ్మడి కెరియర్ గందరగోళమే.